హలో అందరికీ నమస్తే. ఈరోజు ఒక డిఫరెంట్ సెలబ్రేషన్తో మీ ముందుకి వచ్చా. డిఫరెంట్ అని ఎందుకు అన్నాను, వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అయితే రథసప్తమి రోజు అందరం సడన్గా ప్లాన్ వేసుకొని డిన్నర్కి బయటికి వెళ్ళాం. ఆ రోజు ఎవరు నాన్ వెజ్ తినరు కాబట్టి వెజ్ ఆప్షన్స్ కోసం చూసాం. అయితే ఫస్ట్ హాటీ అని కొక్కపేటలో ఒక ప్లేస్కి వెళ్ళాం. బట్ ముందుగా బుకింగ్ లేకపోవడం అండ్ మేము ఒక 9 to 10 ఫ్యామిలీస్ అవ్వడం వల్ల అక్కడ ఖాళీయే లేదు. సో మేము కోకాపేట్లోనే కపూర్స్ క్యాఫే అనే దాంట్లో బుక్ చేసుకున్నాం అనమాట. ఇది ఒక వెజ్ రెస్టారెంట్. అయితే అక్కడికి వెళ్ళాము అండ్ అంబియన్స్ చూసి ఫస్ట్ ఫిదా అయిపోయాను. ఎందుకంటే బయట టెర్రస్ ఉంది, లోపల వచ్చేసి ఇదంతా కార్డ్స్ వేసి అండ్ చాలా ఫన్ అనిపించింది. పిల్లలందరూ నాకు కావాలి నాకు కావాలి, నేను కాట్ మీద కూర్చుంటా అనుకొని మొత్తానికి పిల్లలందరూ ఆ కార్డ్స్ మీద సెటిల్ అయిపోయారు. సెటిల్ అయ్యాక ఆర్డర్ కూడా మేమే చేస్తామని చేశారు. అయితే ఇది ఒక పంజాబీ క్యాఫే అవ్వడం వల్ల చోలే భటూరే, పరాటా ఇంకా లస్సీ ఆర్డర్ పెట్టుకున్నాం. అన్నీ చాలా బాగున్నాయి. స్పెషల్లీ ఈ లస్సీ అయితే డ్రై ఫ్రూట్ లస్సీ అండ్ లస్సీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇలా బయటకు వచ్చి మేమైతే వాక్ చేస్తున్నాం. పక్క నుంచి వీళ్ళు బిల్ పే చేస్తున్నారు. నాకైతే అంబియన్స్ చాలా నచ్చింది. తిన్న వెంటనే ఇలా టెర్రస్ మీదకి వచ్చి ఫ్రెష్ ఎయిర్ ఇలా ఆస్వాదిస్తూ, ఇంతకీ ఈ సెలబ్రేషన్ ఎందుకో చెప్పలేదు కదా. ఒక 1 year బ్యాక్ నేను ఒక రన్నర్స్ గ్రూప్లో జాయిన్ అయ్యానండి. రన్నర్స్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఇదేంటి ఇలా ఉంది అనుకుంటున్నారా? ఇలా ఉండడానికి కారణం ఫిట్నెస్ ఒకటే కాదు కదండి, దానికి చాలా రీజన్స్ ఉంటాయి. మరొకసారి ఎప్పుడైనా దీని గురించి మాట్లాడుకుందాం. అయితే రీసెంట్గా ముంబైలో అయిన టాటా మ్యారథాన్ని ఫినిష్ చేసుకొని ఆ అచీవ్మెంట్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ గ్యాదర్ అయ్యామన్నమాట. అయితే మీకు మ్యారథాన్ అంటే ఐడియా ఉండుంటుంది, బట్ ఎవరికైనా ఐడియా లేకపోతే నేను ఒక చిన్న బ్రీఫ్ ఇస్తాను. 21 kilometers రన్ చేసే వాళ్ళని హాఫ్ మ్యారథాన్ చేశారంటారు. ఫుల్ మ్యారథాన్ అంటే 42 kilometers. అండ్ అందులోని 100 kilometers బార్డర్ రన్ కూడా ఉందండో. ఈ గ్రూప్లో ఒకళ్ళు అది కూడా చేసున్నారు. సో వీళ్ళందరూ అది సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని ఇక్కడ మాకు చెప్తున్నారనమాట. తిను నా ఫ్రెండ్ జాన్వి. తను అసలు ఎంత డిసిప్లిన్ అంటే డైట్ చేస్తూ సాత్విక్ అండ్ వీగన్ రెసిపీస్ ఫాలో అవుతారు. రన్స్, స్ట్రెంథనింగ్, ఇంట్లో వర్క్, ఆఫీస్లో వర్క్, పిల్లల్ని చూసుకోవడం ఎంత ఓపిక్గా బ్యాలెన్స్ చేస్తారంటే మాకు ఒక్కొక్కసారి చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. రీసెంట్గా ముంబై టాటా మ్యారథాన్లో తిను ఫుల్ మ్యారథాన్ రన్ చేశారు. తిను శివ. అసలు ఇతను కూడా ఎంత డిసిప్లిన్గా ఉంటారంటే డైట్ చేస్తూ మార్నింగ్ 4 o'clockకి 5 o'clockకి రన్స్ చేస్తూ వీళ్ళందరూ ఒకరికొకరు చాలా సపోర్ట్ చేసుకుంటుంటారండి. అంతేకాకుండా ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. అందరికందరూ ఎంకరేజ్ చేసుకుంటూనే కదా ఉండాలి. అయితే ఈయన టాటా మ్యారథాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ 60,000 పీపుల్ ఒకేసారి రోడ్డు మీద రన్ చేస్తుంటే ఆ వైబ్ వేరని చెప్పారనమాట. 30 kilometers అయ్యేసరికి పాపం వీళ్ళు టయర్డ్ అవుతుంటే చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి వాటర్ సర్వ్ చేస్తూ ఎంతో ఫన్ అని చెప్పి అన్నారనమాట. అయితే ఈయన రాజేష్ గారు. ఇది ఫస్ట్ మ్యారథాన్, కానీ ఈయన ఏమంతా మాత్రం 100 kilometers బార్డర్ రన్ మీదే ఉంది. ఈ ఇయర్ ఎలాగైనా చేస్తానని చెప్పి అంటున్నారనమాట. చూడాలి మరి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సత్య. అసలు ఈ రన్నర్స్ గ్రూప్ స్టార్ట్ చేసింది ఈయననమాట. ఈయన ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటారు అందరికీ, చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇంతకు ముందు కూడా ఈ మ్యారథాన్స్ రన్ చేశారు, కానీ రీసెంట్గా 100 kilometers బార్డర్ రన్ చేశారండి. 13 hours ఆయన ఫినిష్ చేసినప్పుడు మేమందరూ వీఆర్ వెయిటింగ్ అనమాట ఆయన అయిపోగానే సెలబ్రేట్ చేయడానికి. లాస్ట్ ఇంకా ఈ గ్రూప్ లో చాలా మంది హాఫ్ మ్యారథాన్, ఫుల్ మ్యారథాన్ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ బట్ ఈ ఇయర్ వెళ్తారేమోనండి. వెయిటింగ్ ఫర్ దట్. ఇంకా వాళ్ళందరినీ చూసి ఇన్స్పిరేషన్తో మేము కూడా 5 kilometers 10 kilometers రన్స్ అయితే చేసాము. బట్ వాళ్ళ లెవెల్కి రీచ్ అవ్వడానికి చాలా డిసిప్లిన్ ఉండాలి అండ్ చాలా రోజులు కూడా పడుతుందిలేండి. ఇదండి సంగతి. మనం ఎలుగు ఫ్రెండ్స్ని చేసుకుంటూనే ఉంటాము, బట్ ఇలా ఫిట్నెస్ గ్రూప్తో ఫ్రెండ్షిప్ చేసుకోవడం వల్ల హెల్త్కి హెల్త్, ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. అలాగే నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.